వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య పచ్చగడ్డేసే భగ్గుమంటున్న వేళ ఈరోజు కడియం శ్రీహరి అండ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య మధ్య మాటల యుద్ధం సాగుతుంది. రాజయ్య గారు కమెంట్స్ చేశారు. అయితే కడియం శ్రీహరి గారు అటవీ భూముల కబ్జా చేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేయటం జరిగింది. అయితే రాజయ్య గారు చేసిన ఈ కామెంట్స్పై ఇప్పుడు దుమారం చెలరేగుతుంది. సో కడియం శ్రీహరి గారు సభాముఖంగా ఛాలెంజ్ విసిరారు. ఒకవేళ నిరూపించగలిగితే రాజయ్య శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా అంటూనే భారీగానే కౌంటర్లు వేశారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతికి మారుపేరంటూ ఇలాంటి చౌకవారి మాటలు అంటే ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉన్నారు కడియం శ్రీహరి గారు. అయితే దీనికి సంబంధించిన సమాచారం కోసం హారిక లైన్లో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే హారిక. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాజయ్య గారు చేసిన కమెంట్స్కి కౌంటర్గా కడియం శ్రీహరి గారు మాట్లాడుతున్నారు. సో ఏం చెప్తున్నారు, అసలు అక్కడ జరిగే విషయం ఏంటి? నవీన్, ఇప్పుడు దేవనూరు అటవీ భూములకు సంబంధించి శ్రీహరి కబ్జా చేశారు అని చెప్పేసి చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణని నిజంగా నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, నువ్వు నా సవాల్కి ఒప్పుకొని నువ్వు నువ్వు చేసిన దానికి అంటే ఏదైతే దళిత బంధుకు సంబంధించిన ఏదైతే అవినీతి చేసావో అది దాని నేను నిరూపిస్తే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే మొత్తానికి మనం మొదటి నుంచి చూస్తున్నాము. ముందు కడియం శ్రీహరి అనే వ్యక్తి ఇంతకు ముందు బీఆర్ఎస్ లో ఉండేవారు, కానీ బీఆర్ఎస్ హయాంలో కూడా ఆయన మంత్రిగా వర్క్ చేశారు. అయితే సడన్ గా ఎప్పుడైతే ప్రభుత్వం పడిపోయిందో బీఆర్ఎస్ ప్రభుత్వం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరారు. అందులో ముఖ్యమైన వ్యక్తిగా శ్రీహరి, కడియం శ్రీహరి ఎన్ని చేశారో చూసాము మనము. చాలా సీన్స్ క్రియేట్ చేశారు, వాళ్ళ కూతురు గాని ఆవిడ గాని. అయితే సడన్ గా అంటే ఆయన పెద్ద పదవి ఇస్తారు అని అనుకొని మరి బీఆర్ఎస్ లో ఉండొచ్చు, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ లో కూడా ఏదో పదవి ఆశించే వెళ్తున్నారు అని చెప్పేసి కూడా అప్పట్లో మనం అందరం మీడియా ముఖంగా అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ రాజయ్య అనే వ్యక్తి ఎలా స్టేషన్ గన్పూర్ సంబంధించి ఎప్పుడైతే మాట్లాడారో, అంటే స్టేషన్ గన్పూర్ లో ఎమ్మెల్యేగా అయితే నువ్వు ఉండాలి లేకపోతే నేను ఉండాలి, ఎవరమో ఒక్కరమే ఉండాలి అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ఆ రాజయ్య అంటే ఇప్పుడు మనకు చాలా మందికి తెలిసిందే సర్పంచ్ నవ్య విషయంలో ఎంత హైలైట్ అయ్యారో, ఆ ఎలక్షన్స్ టైంలో కూడా ఆయన ఎన్ని స్టంట్స్ చేశారో మనం చూసాము ప్రత్యక్షంగా. ఇప్పుడు సడన్ గా ఈ కడియం శ్రీహరి ఇటు రాజయ్య ఈ మాటల యుద్ధంలో మనకు తెలుస్తుంది ఏంటంటే ఒకరి అవినీతిని ఇంకొకరు ఎత్తి చూపిస్తున్నారు. అయితే ఈ దేవనూరు అటవీ భూముల కబ్జాలకు సంబంధించి ఒకవేళ నిరూపిస్తే మాత్రం నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి కడియం శ్రీహరి సవాల్ అయితే విసిరారు. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో తాను ఏనాడు అవినీతికి పాల్పడలేదని, ఒకవేళ నిరూపిస్తే రాజకీయ నుంచి తప్పుకుంటానని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. అయితే దమ్ముంటే రాజయ్య నా సవాల్ను స్వీకరించు, దళిత బంధులో నువ్వు చేసిన అవినీతిని ప్రజల్లో నేను నిరూపిస్తా, సవాల్లో ఓడితే నువ్వు రాజకీయం నుంచి తప్పుకుంటావా రాజయ్య అని చెప్పేసి అన్నారు. అయితే మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. అవినీతి అక్రమాలకు పుట్ట కేసీఆర్ కుటుంబం. నువ్వు బీఆర్ఎస్ లో ఉండి నువ్వెన్ని అవినీతులు చేసావో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అని చెప్పేసి మాట్లాడారు. అండ్ ఇన్ని రోజులు బీఆర్ఎస్ తో ఉండి అటు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్లతో సన్నిహితంగా మెలిగిన శ్రీహరి ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత ఇలా మాట్లాడడం వెనక అంటే ఇది కామన్ రాజకీయాల్లో మారడం అండ్ ఇలా మాట్లాడుకోవడం అనేది. కానీ ఇక చూడాలి మన నెక్స్ట్ ఏం జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ బీజేపీ విమర్శలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టే ప్రయత్నంలోనే కడియం శ్రీహరి
ఇలా మాట్లాడుండొచ్చు అని చెప్పేసి జనరల్ గా అందరు అనుకుంటున్న విషయం నవీన్. రైట్, థ్యాంక్ యూ హారిక. సో ఇది పరిస్థితి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు చేసిన కమెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అయితే టార్గెట్ కడియం శ్రీహరి గారు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే కడియం శ్రీహరి గారు కూడా ఢీ అంటే ఢీ అంటూ తగ్గేది లేదంటూ కూడా ఆయన కమెంట్స్ చేశారు. సో దళిత బంధులో చేసినటువంటి అవినీతిని ప్రజా సమక్షంలోనే తేలుస్తా అంటూ కూడా కడియం శ్రీహరి గారు స్ట్రాంగ్గానే కమెంట్ చేస్తున్నారు. అయితే కేసీఆర్ కుటుంబమే అవినీతి కుటుంబం అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే 30 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అన్యాయంగా లేనంటూ అవినీతికి దూరంగా ఉన్నానంటూ కూడా ఆయన చెప్పిన మాటలు కూడా మనకు తెలుస్తున్నాయి. బట్ ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. సో చూడాలి ఇది ఎటు వెళ్తుందో. స్టే ట్యూన్ టు 100 TV ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.